ఎవరే నీకు అత్తయ్యా? ఎవరు నీకు అత్తయ్యా? సిగ్గులేదానా? సిగ్గు మాన మర్యాద ఏమన్నా నీకు? అత్తయ్యా అంట అత్తయ్యా. ఇంతవరకు చిన్ని కోడల ముద్దు కోడల మేన కోడలు పిలిచాను. ఇంకా పిలిచేది లేదు నిన్ను. గుల్లది గులాబీది మొంటిది జగమంటిది అని పేరు పెడుతున్నా నీకు. ఎందుకత్తయ్యా? అంతే ఏ పాపం చేశాను అమ్మా? పాపం చేసింది నోని పోయు సంపుతా మీద కాలేసి. ఈ వాల్గొండ పట్టణంలో ఎవరితైనా సరే దీనికి సాకరోడు బట్టలు దిగకూడదు, కుమ్మరోడు కూడి కుండలు ఇగకూడదు. ఇల్లు వారితో జోడి వారితో ఇస్తారే. కట్టలకు వెళ్ళినా నీళ్ళకి వెళ్ళినా సరే కట్టెలు పెద్దకూడదు, నీళ్ళ మీద పెట్టకూడదు. పెళ్ళకు పేరంటాలు రానికూడదు. ఇన్ని గుల్లది గులాబీది మొండి జగమండి పిలుస్తా. అయినా ఇది చూడమ్మా, కూర్చుండలా పట్టు చీరలు నగరసభ లాభాలను పెట్టుకుని ఏం కులుకుతూ ఉంది ఇది తల్లి. పట్టు చీరలు అత్తయ్యా 10 మంది చూస్తున్నారు తల్లి. సరే మరి కాపీలో బట్టలు ఇప్పమంటున్నావు, నీకు ఇది న్యాయమేనా? ఏమిటమ్మా? సరే మరి కాపు వీధుల్లో 10 మంది మగవారు చూస్తుండగా ఆడబిడ్డలను చూడకుండా కట్టిన బట్టలు ఇప్పావే. నాలాంటి ఆడబిడ్డ నీకున్నా, నాలాంటి ఆడబిడ్డ నీకు కలిగిన ఇలా కట్టుకున్న పట్టు చీరలు 10 మందిలో ఇప్పేదాని అమ్మా. నీలాంటి కూతుగా ఉండి నా మాట వినకపోయింది అనుకో, దాని నిట్టలో నిలబడి చీలేసి దాన్నే పరపర గొంతు కోసేదాన్ని. ఇప్పుడేం కావాలి నీకు? మరి సరి మరి కాపు వారు చూస్తున్నారు తల్లి, చూడమ్మ 10 మంది చూస్తున్నారు అత్తయ్యా. అయితే మరి నా మానవ కాపాడుకోవడానికి ఒక పాత చీర నాయి అత్తయ్యా. ఏడని పుట్టింటి నుంచి తెచ్చావే గట్టాలు చీరలు? మీ అమ్మ వేసుకొచ్చిందే, మీ నాయన వేసుకొచ్చినాడా అని? వాడు కర్రాడు వేసుకొచ్చినాడా, బక్కలు వేసుకొచ్చినాడా? ఏమిటమ్మా మేను కొడలను చూడకుండా ఒక ఆడబిడ్డనని కూడా కనులను చూడకుండా ఇలా మాట్లాడుతున్నావే. నా గురించి కాస్తైనా ఆలోచన లేదా తల్లి? మేన కోడలు కాదు, చిన్ని కోడలు కాదు, సాటి ఆడదాని సరే నీకు 6 రంగుల వస్త్రం ఇస్తాను.
ఆర్మూలు అంగుల వసం తీసుకొని ఊరికండి ఉత్తరాన తాడగా పూరి గుడిసా వెంటనే తాడగల పూరి గుడిసి వెళ్ళాలి నువ్వు. అమ్మా నాటకులు పూరు గుడిసి వెళ్ళబడినావు తల్లి. ఆ? ఏమత్తయ్యా నేను ఓలగొండలో ఏ పాపం చేశారు తల్లి? వస్తాయ్. ఓలగొండకు వెళ్ళొస్తున్నాను, కులానికి వెళ్ళబెడుతున్నాను అంటున్నావే, ఏ పాపం చేస్తారు తల్లి? నేను ఏమన్నా